తీసుకొచ్చేలాగా ఉండాలి. సో తీసుకుంటున్నాయన్నీ ఇప్పుడు మీరు అమరావతి రైతులకు అక్కడ ఉండవల్లి పెనుమాకకి సంబంధించి సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. అది ల్యాండ్ పూలింగ్ తీసుకున్నప్పుడు వాళ్ళు అది ఎక్కువ రేటు కాబట్టి ఆ రైతులందరూ కూడా మొదటి కూడా వ్యతిరేకిస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో ఎటువంటి సంరక్షణ చర్యలు చేపట్టాం, ఆ రైతులు అనేది పక్కకి అందులో అమరావతి రైతులు యాక్చువల్గా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టాల్సిందంటే ల్యాండ్ పూలింగ్ సంబంధించి 2వ ఫేజ్ లో చాలా మంది రైతులు చాలా సామాన్లు వ్యతిరేకిస్తా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఆ పూలింగ్ కి సంబంధించి వేరు కానీ ఆల్రెడీ వీళ్ళందరూ కూడా 2014-15 నుంచి ఏదైతే ల్యాండ్ దాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు హామీలుగా ఉన్నారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ట్యాకప్ చేస్తే ల్యాండ్ పూలింగ్ ఎవరైతే ఇప్పుడు ఇవ్వరంటున్నారు గ్రామాల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళ మద్దతు తీసుకుంటే వేరు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఆ ఉండవల్లి, పెనుమాక, నేలపాడు అందుకనే కదా అంటే మనకి ఒక అధినేత పార్టీ అధినేత దగ్గరికి ఒక ఇష్యూ వెళ్తున్నారంటే ఆ ఇష్యూ ఏ విధంగా ఉండాలి, వాళ్ళ బాధితులు నిజంగా వాళ్ళ అన్యాయానికి గురయ్యారా లేదా ఇవన్నీ కూడా ఒక హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోవడం వల్ల చెప్పిన అశోక్ బాబు అనే రైతు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వెంటనే 2వ రోజే ఇవ్వాల్సిన పరిస్థితి. అది తాత్కాలికంగా జరిగిందా ప్లాన్ జరిగిందా పక్కన పెడితే హోంవర్క్ లో లోపం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఒక సమస్య తాలూకు విషయాన్ని అంటే సీరియస్ గా ఉన్న ప్రజల్లో ఉన్న విషయాన్ని తీసుకెళ్ళాలి అంటే హోంవర్క్ అనేది కరువు. అందువల్ల వెంటనే అది ఆ పార్టీకి అప్రతిష్ట చేసే విధంగా మారుతున్న పరిస్థితి కూడా గమనించాలి. సిఎస్సి మనం చూసాం 2025లో దాదాపు 16,347 పోస్టులకు సంబంధించి ఏప్రిల్ 2025లో అది చేశారు. ఆ తర్వాత దానిలో మెరిట్ లిస్టు ప్రకటించి వాళ్ళందరికీ కూడా భర్తీ చేసిన పరిస్థితి. దీనిలో వాళ్ళు ప్రధానంగా లేవనెత్తిన అంశం వైఎస్ఆర్ స్పోర్ట్స్ కోటాలో కొన్ని ఫేక్ సర్టిఫికేట్ అసలు ఆడకుండానే నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్ కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి అమ్ముకున్నారు. ఒకటి రెండోది కొంతమంది కొన్ని పోస్టులు అమ్ముకున్నారనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ఎడ్యుకేషన్. సో దానిలో అక్కడ కూడా అంతే ఆ అభ్యర్థులు తెచ్చాడు అసలు వాళ్ళకి హాస్టల్ పాయింట్స్ లేకపోతే వాళ్ళకి ఉన్న రిజర్వేషన్స్ ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, హారిజాంటల్ రిజర్వేషన్ ఎలా ఉంటుంది, వీటికి సంబంధించి హోంవర్క్ జగన్మోహన్ రెడ్డి గారికి వివరించాలి. అక్కడ కల్పలతారెడ్డి గారు కానీ లేకపోతే చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీలకు సంబంధించి ఉన్నారు. వాళ్ళందరి చేత అది అంతా చేయించి ఇది మళ్ళీ బూమ్రాంగ్ ఇద్దా లేదా అనే విషయాన్ని కూడా చక్కగా వివరిస్తే బాగుండేది. ఇప్పుడేమైంది ప్రభుత్వానికి సవాల్ ఇస్తారు, వాళ్ళేమో పబ్లిక్ డొమైన్ లో మొత్తం పెట్టేశారు. ఇంకోటి రెండోది ఏంటంటే ప్రేమ్ నాని గారి చేత ప్యాకాట్ అని చెప్పేసి ఇంటి కోసం సంబంధించి నిజానికి మస్తారావు గారు ఒక చిన్న బయట ఒకటి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సిలో ర్యాంకర్ నవీన్ అనేసి ఒక అతను ఉన్నాడు. సో ఆయనకి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా సరే ఉద్యోగం రాలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సో మాట్లాడేటువంటి సందర్భం ఒకసారి ఆ బయట చూద్దాం. లోపల ఇది సిగ్నల్ ఏదో లాస్ ఉంది, చాలా తక్కువ ఉంది, ఒకసారి చూడండి లోపల.